హెయిర్ ఫాల్ అవుతుందా? హెయిర్ ఫాల్కి సంబంధించిన కాజెస్ అండ్ టిప్స్ కావాలా? అయితే ఈ వీడియో మీకోసమే. హాయ్, ఐఎమ్ డాక్టర్ గాయత్రి, కన్సల్టెంట్ డర్మటాలజిస్ట్ అట్ వీన్ స్కిన్ క్లినిక్, నర్సరావుపేట్. డైలీ 50 to 100 హెయిర్స్ వరకు రాలొచ్చు. దానికన్నా ఎక్కువ రాలితే మీరు హెయిర్ ఫాల్ కింద కన్సిడర్ చేయాల్సి వస్తుంది. హెయిర్ ఫాల్కి కాజెస్ చూద్దామా? జెనెటిక్గా హెయిర్ ఫాల్ అవ్వచ్చు. లైక్ మేల్ ప్యాటర్న్ బాల్నెస్, ఫీమేల్ ప్యాటర్న్ బాల్నెస్ అంటాం. అంటే అబ్బాయిల్లో వచ్చే బట్టతల, అమ్మాయిల్లో వచ్చే బట్టతల. ఇది హార్మోనల్ ఎఫెక్ట్ వల్ల, జెనెటిక్ టెండెన్సీ వల్ల రావచ్చు. స్ట్రెస్ ఎక్కువ ఉన్నా, నిద్ర చాలకపోయినా హెయిర్ ఫాల్ ఎక్కువ అవుతుంది. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల కూడా హెయిర్ ఫాల్ అవ్వచ్చు. లైక్ పీసీఓడి, థైరాయిడ్ ప్రాబ్లం ఉంటే హెయిర్ ఫాల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. లైఫ్ స్టైల్ చేంజెస్ కూడా ఉండాలి. కొన్ని డిసీజెస్లో, కొన్ని ఫీవర్స్ తర్వాత, లైక్ వైరల్ ఫీవర్ 10 to 15 days కంటిన్యూస్గా ఫీవర్ ఉన్నప్పుడు, పోస్ట్ ప్రెగ్నెన్సీ అంటే డెలివరీ తర్వాత హెయిర్ ఫాల్, వీటిని టిలోజినెఫ్లియం హెయిర్ ఫాల్ అంటాము. బాడీ స్ట్రెస్గా ఫీల్ అవటం వల్ల మీకు హెయిర్ ఫాల్ అనేది జరుగుతుంటుంది ఈ కండిషన్స్లో. కొన్ని మెడికేషన్స్ వల్ల కూడా హెయిర్ ఫాల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. లైక్ లాంగ్ టర్మ్ యూజ్ చేస్తుంటాం ఇమ్యునోసప్రెసెంట్స్, వాటి వల్ల హెయిర్ ఫాల్ ఎక్కువ అవుతుంది. అండ్ వెరీ ఇంపార్టెంట్ థింగ్, వైటమిన్ డెఫిషియన్సీ. మనకి ఐరన్, D3, B12 డెఫిషియన్సీ వల్ల హెయిర్ ఫాల్ అవ్వచ్చు. చెక్ చేసుకొని డెఫిషియన్సీని ట్రీట్ చేసుకొని ఫుడ్ కూడా దాని ప్రకారంగా తీసుకోవాల్సి వస్తుంది.